మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, త్రిపులార్ గారు ఒక కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయండి, అలానే ఈ కేసుని వేరే దగ్గరికి బదిలీ చేయండి. ఈ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఈడీ దగ్గర కానీ సిఐడి దగ్గర కానీ ఎన్ని కేసులు ఫైల్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, అలానే ఏ కోర్టులో ఏ అప్లికేషన్లు ఉన్నాయి, ఎందుకు అలసత్వం వహించారు, ఇవన్నీ కూడా ఒక చార్ట్ రూపంలో 2 వారాల్లో ఇవ్వండి, అప్పుడు నేను డెసిషన్ తీసుకుంటాను. అసలు ఎలా చూడాలి? అసలు జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అవుద్దా, అరెస్ట్ అవుతాడా? ఎలా చూడాలంటారు సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని? ఇప్పుడు వాస్తవంగా ఒక సామాన్యులకు సంబంధించిన కేసు ఏదైనా కోర్టు విచారణకు వస్తే ఆ కోర్టు విచారణ సందర్భంగా అతనికి హక్కుగా దక్కాల్సిన బెయిల్ దక్కితే ఆ బెయిల్కి కూడా ఒక సర్టైన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఒక జీవితకాలం బెయిల్ మీద ఎవరు ఉండరు. ఆ కేసు విచారణ పూర్తవ్వాలి, శిక్షో నిర్దోషో తేలిపోవాలి. అంతేగాని ఇండెఫినెట్ గా బెయిల్ మీదే అతని అన్ని కార్యక్రమాలు కొనసాగింపబడటం అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే చూస్తా ఉన్నాం. 2013 సెప్టెంబర్ 23 రోజు ఆయనకి బెయిల్ రావడం జరిగింది. అంటే మొన్న సెప్టెంబర్ 23కి 11 సంవత్సరాల కాలం పూర్తయింది ఆయనకి బెయిల్ వచ్చి. అట్లాంటిది ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా ఆయన మీద నమోదు అయిన 11 సిబిఐ కేసులు, అలాగే 9 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఇప్పటికీ ఇంకా ట్రయల్ స్టేజ్కి కూడా రాలా కోర్టుల్లో. అంటే ఆయనకి బెయిల్ ఇచ్చారు, విచారణకు సహకరించాలి అని చెప్పని కండిషన్ పెట్టారు, సాక్షుల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదు అని చెప్పని కండిషన్ పెట్టారు. కండిషన్ బెయిల్ మీద ఉన్నారు ఆయన. ఆయన ఏదైనా విదేశీ పర్యటన చేయాలన్నా కూడా కోర్టు అనుమతి తీసుకొని అప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లాల్సిన పరిస్థితి. అయినా సరే ఆ కేసుల విచారణ మాత్రం కొలికి రావట్లా. ఎందుకు అనంటే దానికి సాంకేతిక పరమైన కారణాలు. జగన్మోహన్ రెడ్డి గారి 11 సిబిఐ కేసుల్లో ఆయనతో పాటుగా కో అక్యూజ్డ్ గా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క ఛార్జ్ షీట్ లో ఒక్కొక్క సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అన్ని కేసుల్లో యూనిఫామ్ గా వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అక్యూజ్ నెంబర్ 1 గా అక్యూజ్ నెంబర్ 2 గా ఉన్నారు. కానీ మిగిలిన ఒక్కొక్క ఛార్జ్ షీట్ కి ఒక్కొక్క సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కీలకమైన పదవుల్లో చేసిన వాళ్ళు, కీలకమైన అధికారులు, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఏం జరుగుతుంది అంటే, ఈ రకరకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమాజంలో ప్రభావం చూపగలిగిన పరపతి, అధికారం, హోదాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తా వచ్చారు ఇప్పటిదాకా? సిబిఐ కోర్టులో క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేస్తా వస్తున్నారు. వాస్తవంగా మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్ సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులకు సంబంధించిన అక్యూజ్డ్లు వాళ్ళు ఫైల్ చేసిన క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు 130 పెండింగ్లో ఉన్నాయి. 130 పెండింగ్లో ఉంటే వీటి ఫలితం తేలితే గాని అసలు కేసులు విచారణ స్టేజ్కి రావు. వీటికే పుణ్యకాలం మొత్తం హరించుకుపోతా ఉంది. అన్ని కేసులు ఫైల్ చేశారు. దాంతో ఏం చేశారంటే, మరి ఇట్లాగే రఘురామకృష్ణరాజు గారు లాగానే ఇష్యూ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుని అన్నాళ్ళు కేసుల విచారణ ఒక కొలిక్కి ఎందుకు రావటం లేదు, మీరు వాటిని వేగవంతం చేయండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చిన తర్వాత తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. 2022 నుంచి మీరు క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ వింటూ ఉన్నారు కదా, మీరు 2022, 2024 ఫిబ్రవరి నెల ఆఖరికి ఈ కేసుల విచారణ ఒక కొలికి తీసుకొచ్చేసి వాటిలో తీర్పు ఇచ్చేసేయండి. అంటే అందులో అక్యూజ్డ్ గా ఉన్నాళ్ళని ఆ కేసుల నుంచి డిశ్చార్జ్ చేస్తారా చేయరా, ఆ కేసులు క్వాష్ చేస్తారా చేయరా, ఏదో ఒక తీర్పు అయితే ఇవ్వండి.
కేసు మెరిట్స్ ప్రాతిపదికగా ఒక నిర్ణయానికి రండి అని చెప్పని 2024 ఫిబ్రవరి ఆఖరికి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేస్తే ఆ సిబిఐ కోర్టులో 2 సంవత్సరాల నుంచి 2022 నుంచి ఆ కేసులు వింటూ ఉన్నది జడ్జి రమేష్ గారు. ఆయన ఏమన్నారంటే, ఇన్ని కేసులకు సంబంధించి నేను విచారణ ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకురావాల్సి ఉంది, ఇన్ని కేసులకు సంబంధించి జడ్జిమెంట్లు డిక్టేట్ చేసి ఇవన్నీ తయారు చేయాలి కాబట్టి నాకు ఇంకొక 2 నెలలు అదనంగా టైం కావాలి అన్న. సరే అట్లయితే 2024 ఏప్రిల్ 30 తారీఖులోగా వీటి గురించి ఒక నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. అంటే 2024 మొన్న గడిచిన ఏప్రిల్ 30 తారీఖుకి ఈ 130 కేసులకు సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం ఆయన నుంచి రావాల్సి ఉంది. వాస్తవంగా ఏప్రిల్ 30 తారీఖు రోజు ఆయన జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాలి. అంటే మన న్యాయ వ్యవస్థలో అంత కీలకమైన కేసులకు సంబంధించి గౌరవ హైకోర్టు ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసి ఆ టైం ఫ్రేమ్ ప్రకారం ఆయన జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాల్సి ఉండగా అన్ని కేసులు ఆయన 2022 నుంచి వింటూ ఉండగా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేస్తే సరే ట్రాన్స్ఫర్ అయితే అయింది, జడ్జిమెంట్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పని అడిగితే నాకు అనారోగ్య కారణంగా నేను జడ్జిమెంట్ డిక్టేట్ చేయడం సాధ్యం కాలేదు అని చెప్పని ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, రెడ్డొచ్చి మొదలాడే అని చెప్పని మళ్ళీ కొత్తగా వచ్చిన జడ్జి గారు ఈయన 2 సంవత్సరాల పాటు విన్న కేసులు మళ్ళీ ఆయన మొదటి నుంచి మళ్ళీ వినటం మొదలు పెట్టాలి, మళ్ళీ ఆయన ఎదురుగా వాద ప్రతివాదన జరగాలి. అంటే ఈ విధమైన ఏదో ఒక కారణాలతోటి జడ్జి గారు యథాలాపంగా ట్రాన్స్ఫర్ అయ్యారా, లేదు ఉద్దేశపూర్వకంగా ట్రాన్స్ఫర్ చేయబడ్డారా, ఈ జడ్జిమెంట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పని అనేది మరి ఈశ్వరుడికి తెలియకుండా చేయమని కొట్టదంటారు కదా. మరి అలాగే ఎవరి ఆదేశాలతోటి జరిగిందనేది పై వాళ్ళకే తెలియాలి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ మాత్రం ఇప్పటికీ ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చే పరిస్థితి కనిపెట్టింది. ఇటువంటి స్థితిలో రఘురామకృష్ణరాజు గారు మరొకసారి గౌరవ సుప్రీంకోర్టు తలుపు తట్టడం అయింది. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తున్నారు, ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అని చెప్పని గతంలోనే సిబిఐ కోర్టులోనే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని ఆయన కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే ఆ రోజు సిబిఐ కోర్టు మొట్టమొదట సిబిఐ ద్వారా రఘురామకృష్ణరాజు గారు లోకల్ స్టాండీని ప్రశ్నించారు, ఈయనకేం అర్హత ఉంది, ఈయన ఎందుకు ఫైల్ చేస్తున్నారు అని చెప్పని. తర్వాత కేసు ఎలా అయిన తర్వాత ఈయన స్పష్టమైన సాక్ష్యాధారాలు సబ్మిట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి తనతో పాటు కేసులో కోఎక్యూజ్డ్గా ఉన్న ధర్మాన ప్రసాదరావు గారు, మోపిదేవి వెంకటరమణ గారు, విజయసాయిరెడ్డి గారు, శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిని, వీళ్ళందరికీ కూడా కీలకమైన స్థానాలు కట్టబెడతా ఉన్నారు, మంచి మంచి హోదాల్లో వాళ్ళని కూర్చోబెడతా ఉన్నారు. అంటే తనకితో పాటు కేసుల్లో కోఎక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి ఇవాళ తనకు దక్కిన పదవి ద్వారా వాళ్ళందరికీ ప్రయోజనాలు కల్పిస్తా ఉన్నారు. అదే సందర్భంలో ఆ రోజు తన కేసులు విచారించిన అధికారులు లైక్ జాస్తి కృష్ణకిషోర్ గారు, ఆయన ఐఆర్ఎస్ అధికారి, జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు విచారణ సందర్భంగా అప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉన్నారు. దానితో తన మీద కేసులు ఛార్జ్షీట్ దాఖల్లో సాక్ష్యాధారాలు సంపాదించడంలో ఈయన కీలకంగా వ్యవహరించారు అని చెప్పని తన అధికారాన్ని అడ్డం పెట్టి ఆయన వేధింపులకు గురి చేశారు. అంటే అక్కడ ఖచ్చితంగా కేసును ప్రభావితం చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో కేసును ప్రభావితం చేస్తున్నారు కాబట్టి, ఆయన సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఆయన ఇవాళ రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయమని అడగటం జరిగింది. అయినా సరే సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. చివరికి ఇష్యూ ఇవాళ సుప్రీంకోర్టుకు చేరటం జరిగింది. 100% ఈ కేసుల విచారణ ఒక కొలిక్కి వచ్చి తీరాల్సిన అవసరం ఉంది. లేదు అనంటే న్యాయ వ్యవస్థ పట్ల, విచారణా సంస్థల వ్యవహార శైలి పట్ల ప్రజలకు నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. ఎందుకనంటే ఇవాళ ఒక సామాన్యుడికి సంబంధించి ఏదైనా ఒక కేసు విచారణ ఉంది అనంటే అతను ఆ కేసు విచారణకు సహకరించకుండా, కేసు విచారణకి హాజరు కాకుండా కోర్టులు ఇమ్మీడియట్ గా స్పందిస్తాయి. అతనికి వారెంట్ ఇష్యూ చేస్తారు, తర్వాత దాన్ని నాన్ అవైలబుల్ వారెంట్ గా మారుస్తారు,
అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా కొనసాగిన సందర్భంలో తన ముఖ్యమంత్రి విధులకి ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పని కేసులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. కానీ 6 నెలలుగా ఆయన ముఖ్యమంత్రి కాదు, అయినా సరే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఆయనకు ప్రివిలేజీ? 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అని చెప్పని సిబిఐ ఛార్జ్ షీట్ల ద్వారా కోర్టుకు సబ్మిట్ చేస్తున్న కేసుల్లో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేస్తున్న కేసుల్లో తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన తండ్రి ద్వారా కొన్ని కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చడం ద్వారా తన సంస్థల్లోకి పెట్టుబడులు రప్పించుకున్నారు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేస్తూ ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన కేసుల్లో 12 సంవత్సరాల పైగా కేసులు విచారణ కొలికి రాలేదు అని అంటే ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు. జైలు నుంచి విడుదలయ్యి బెయిల్ మీద ఇప్పటికీ 11 సంవత్సరాల 2 నెలల 10 రోజులు పైగా కాలం గడిచిపోతాం. మరి ఇంతటి వెసులుబాటు సామాన్యులకి దక్కుద్దా? కాబట్టి వాళ్ళ చట్టం ముందు అందరూ సమానమే, న్యాయం రాజ్యాంగం అందరికీ సమాన హక్కులే కల్పిస్తుంది అనేది నిర్ధారణ కావాలి అన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బలవంతుల కేసులు విచారణ ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకొచ్చి ఆయన దోష నిర్దోష న్యాయస్థానం నిర్ధారణ చేస్తుంది. కానీ కేసుల విచారణకే ఆయన సహకరించకున్న దశాబ్దాల తరబడి కోర్టులు ఆయన పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తుంటే 100కి 100 ఆక్షేపణీయం. ఇక్కడ గమనించుకుంటే మనం ఈ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇంకా 2-3 కేసులు ఉన్నాయి. తన మీద హత్యాయత్నం జరిగింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో అని చెప్పని ఆయన డిమాండ్ మేరకు ఎన్ఐఏ ద్వారా ఒక కేసు నమోదైంది. ఎన్ఐఏ కోర్టులో విచారణలో ఉంది. ఆ కేసులో ఆల్మోస్ట్ 5.5-6 సంవత్సరాలుగా బాధితుడిగా తనకు వాంగ్మూలం నమోదు చేయడానికి కూడా ఆయన విచారణకి హాజరు కావట్లేదు. జలపల్లి శ్రీనివాస్ అని చెప్పని ఆ కేసులో అక్యూజ్డ్ 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి సహాయ నిరాకరణతోటి విసిగి వేసారు న్యాయస్థానం అతనికి బెయిల్ ఇచ్చింది. తర్వాత ప్రజాప్రతినిధుల కోర్టులో ఈయన మీద ఒక పరువు నష్టం కేసు దాఖలైంది. ఆ కేసు విచారణకి సమన్లు కూడా తీసుకోవటం ఆయన. నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఈయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని ఒక బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దాని మీద కూడా కేసు నమోదైంది. మరి ఆ కేసు విచారణ ఏ స్టేజ్ లో ఉందో తెలియదు. అలాగే ఈ మధ్యకాలంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ కి గురి చేసిన కేసులో ఈయన అక్యూజ్ నెంబర్ 3గా ఉన్నారు. అటెంప్ట్ మర్డర్ కేసు నమోదై ఉంది. మరి ఇన్ని కేసులు నమోదై ఉండి విచారణకి సహకరించకుండా ఉంటున్నా కూడా ఆయన అదే బెయిల్ కండిషను అదే బెయిల్ సౌలభ్యాన్ని చాలా సావకాశంగా అనుభవిస్తూ కాలయాపన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలు కలగజేసుకొని తీరాలి. అటువంటి వాళ్ళని చట్టం ముందు సమానమే అని చెప్పి నిర్ధారణ చేయించాల్సిన బాధ్యత న్యాయస్థానాలది. కాబట్టి వాళ్ళ సర్వోన్నత న్యాయస్థానం ముందు కేసు విచారణ జరుగుతూ ఉన్న సందర్భంగా ఇప్పటికైనా సరే సిబిఐ కోర్టులు, తెలంగాణ హైకోర్టు, సర్వోన్నత న్యాయస్థానం అందరూ కలగలిసైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చి తీరాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.